ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జూన్ 4, 2025 ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజా సంబరాలు జరపవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకయ్యా ప్రజా సంబరాలు అంటే జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి ప్రజా విజయంగా భావిస్తూ సంబరాలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పూర్తిగా ప్రజలకి వెన్నుపోటు వచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అందుకని ఈ యొక్క జూన్ 4ని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెండు కార్యక్రమాలు, ఒక పక్కేమో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యాల్లో ప్రజా సంబరాలు ప్రజా విజయంగా భావించి సంబరాలు చేసుకుని పిలుపునిచ్చారు. మరో పక్క చూసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకొని రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవంలో భాగంగా పాల్గొన్న కార్యక్రమాలు ఇంకా రాలేదు. మరి బహుశా మొత్తంగా ఏంటంటారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి పిలుపు మాత్రమే ఇస్తాడు, ఇలాంటి విషయాల్లో పాల్గొన్నాడు. గతంలో 3-4 చూసాం మనం. రైతులది కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏదైనా సరే అతను పరామర్శకు వెళ్తాడే తప్ప ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడు. వాళ్ళ శ్రేణులు దాంట్లో భాగస్వాములు అవుతాయి అంతే తప్ప పాల్గొనడం. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కొంత గనక మనం పరిశీలిస్తే గతంలో వాళ్ళు పిలిపించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించింది కావచ్చు, రైతుల పోరుబాటుతో పోల్చుకుంటే ఇవాళ చేసినటువంటి నిరసన కార్యక్రమాలు వెన్నుపోటు దినం దాంట్లో వాళ్ళు కొంచెం పురోగతి సాధించారని అయితే చెప్పొచ్చు. ఓకే, ఎలా అంటారు? ఎందుకంటే వాళ్ళు కొంచెం జన సమీకరణ బాగానే చేశారు. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు ఎట్లా వచ్చారని తీసి పక్కన పడేస్తే జన సమీకరణ అయితే మాత్రం బాగానే జరిగింది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళ నాయకులందరూ కూడా బజార్కి వచ్చారు. ఎక్కడ అందరూ బజార్కి వచ్చారు, చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో చేసిన వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో బాగానే చేశారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఉండే ఓటర్లు వాళ్ళకు ఉంటారు. రేపొద్దున తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరు కళ్ళి మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉంటారు. అధికారంలో వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు నిర్లిప్తంగా ఉంటే, నిర్లిప్తంగా ఎందుకుంటారు? వాళ్ళకి సరైన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పెద్దలు కార్యకర్తలను పట్టించుకోకపోతే, కార్యకర్తలు కోరుకున్న విధంగా పరిపాలన లేకపోతే, కార్యకర్తలకి సరైన ప్రాధాన్యత లేకపోతే అప్పుడు కొంచెం నిర్లిప్తంగా ఉంటారు. మరి గత 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత ప్రతి వాళ్ళు రగిలిపోయారు. ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా బాగా పోరాడారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో వెన్నుపోటు అంటున్నాడు. వీళ్ళేమో సంక్రాంతి, దీపావళి సంబరాలు చేసుకోమని చెప్పి జనసేన అధినేత పిలిపించాడు. కూటమి వాళ్ళందరూ కలిసి పాల్గొంటారని చెప్పడం కూడా జరిగింది. ఈ వెన్నుపోటు అనే దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డికి సామాన్యులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు వెన్నుపోటు అంటున్నావు, ఓట్లు వేసిన వాళ్ళని ఫలితాలు ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. సంవత్సరం క్రితం వాళ్ళని వెన్నుపోటుగా దారులుగా నువ్వు చిత్రీకరిస్తున్నావు అంటే అది తప్పు కదా. వెన్నుపోటు నువ్వు పొడిచావు వాళ్ళని, వాళ్ళు ఓటుపోటు పొడిచారు. ఇది గమనించుకో నువ్వు. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. ఆ మాటను నమ్మి మహిళలు వాళ్ళ ఇంట్లో పడుతున్న బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆర్థికంగా వాళ్ళ భర్తకి అనారోగ్య కారణాలు కావచ్చు, శారీరకంగా ఆ రుగ్మతలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు పడే వేదన మామూలుది కాదు. అలాంటి వాళ్ళందరూ నిజంగానే నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటే మాట తప్పను మడమ తిప్పను అనే నీ మాట మీద నమ్మకం కొద్దీ వాళ్ళు అధిక మొత్తంలో నీకు ఓట్లు వేశారు. నువ్వు గెలిచావు. సామాన్యంగా గెలలేదు. 151 సీట్లు నీకంటూ వచ్చినాయి. కానీ మద్యపాన నిషేధానికి తూట్లు పొడుస్తూ నువ్వు ఇచ్చిన మాటకు వెన్నుపోటు పొడిచి నువ్వు వేలం వెర్రిగా ఏదైతే ఉందో కల్తీ మద్యాన్ని అమ్మి 30,000 మంది ప్రాణాలు తీయటానికి కారకుడయ్యావు. ఆ తర్వాత ఎన్నో లక్షల మంది ఈరోజు కూడా వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మహిళలకు నువ్వు వెన్నుపోటు పొడిచావు కాబట్టి ఆ మహిళలందరూ కలిసి ఓటు పొడిచారు నిన్ను. ఇది మర్చిపోవద్దు. సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లోకి వచ్చని చెప్పని నువ్వు చెప్పావు.
చెప్పి ఆ తర్వాత అతను తెలియక మాట ఇచ్చాడని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డితోటి చివరి సంవత్సరం ముందు చెప్పించావు. అప్పటిదాకా వాళ్ళతో ఆటలాడుకున్నావు. కాబట్టి ఉద్యోగస్తులందరూ అట్లాగే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎప్పుడు వాళ్ళకి జీతం పడిద్దో కూడా తెలియని పరిస్థితి కల్పించావు. వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేశావు. అందుకని వాళ్ళు అత్యధికులు, కొంతమంది నీ అభిమానులు ఉన్నా అత్యధికులు నీకు ఓటు రూపేణా పోటు పొడిచారు వాళ్ళు, పోటు పొడిచారు వాళ్ళు. అలాగే రైతులకి గత ప్రభుత్వం రైతులకి వ్యవసాయ పరికరాలు రైతుల మీద ఇప్పించేవాళ్ళు, ఆ భూసార పరీక్షలు చేయించేవాళ్ళు, ధరలకు సంబంధించి రైతుల దగ్గర కొంటే 1 నుంచి 3-4 రోజుల్లోపు వాళ్ళ ఖాతాల్లో జమ అవుతూ ఉండేవి. కానీ నువ్వు సంబంధించి దాంట్లో తరుగని చెప్పని వాళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి కొన్న దాంట్లో మధ్యలో మీ దళారీల చేతుల్లో పెట్టేసి వాళ్ళు 4 నెలలకి 5 నెలలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నానా ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళ ధాన్యాలే కొనేవాళ్ళు. దానివల్ల రైతులందరూ కూడా ఒకే ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు కూడా పోటు పొడిచారు నిన్ను. నువ్వు వాళ్ళకి ఎన్నుపోటు పొడిచావు కాబట్టి. ఇక యువతకి ఏమని నమ్మించావు? మనకి సంజీవిని ఏదన్నా ఉంది అంటే ప్రత్యేక హోదా నేను తీసుకుని వస్తాను, నాకు మీరందరూ మద్దతు ఇవ్వండి అని చెప్పంటే నిజమని నమ్మి యువతలంతా నీ వెనక నడిచారు. ఎందుకంటే నువ్వు ఒక యువకుడుగానే భావించారు. వాళ్ళు ఏదో చేస్తావని చెప్పని ఆశపడ్డారు. యువకులందరూ నీకు మొగ్గు చూపారు, నిన్ను గెలిపించారు. మరి అలాంటి యువతకి నువ్వు వెన్నుపోటు పొడిచావు కదా. ఉద్యోగాలు రాకపోగా పరిశ్రమల్ని తరిమేశావు. ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు 5 సంవత్సరాలు. కేంద్రంలో ఎన్నిసార్లు కేంద్రం బిల్లులు పెడితే ఆ బిల్లులన్నింటికీ రాజ్యసభలోనూ లోక్సభలోనూ సంపూర్ణ మద్దతు ఇచ్చావు. ఏ రోజు కూడా నీ మద్దతుతోటే బయటపడ్డది రాజ్యసభలో. ఏ రోజు కూడా మా రాష్ట్రానికి ఇది మీరు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, అవి మీరు ఎందుకు నెరవేర్చాలని చెప్పి మీరు అడిగినట్టయితే ఎంతో కొంత మేలైతే జరిగేది. నీ స్వలాభం కోసం, నీకు సంబంధించినటువంటి అభియోగాల నుంచి తప్పించుకోవడం కోసం, నీ నేరాల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నువ్వు ప్రయత్నం చేసావే తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ యువత యొక్క భవిష్యత్తు గురించి కానీ ఏ కోశాన ఆలోచించలేదు. కాబట్టి యువత అంతా కూడా నీకు జరిగిన నువ్వు చేసిన దానికి ప్రతీకారంగా ఓటు రూపేణా నీకు పోటు పొడిచారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి ఎన్నుపోటు పొడిచావు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే అందరూ వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి వాళ్ళను కూడా స్వతంత్రం లేకుండా, వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసావు నువ్వు. వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో నీకు పోటేసి వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నీ చేతుల్లోంచి విముక్తి కలగజేశారు. జగన్మోహన్ రెడ్డికి జనానికి మరి జరిగినటువంటి యుద్ధంలో జనం గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇది గమనించుకోవాలి. కాబట్టే కూటమికి ఇంత అఖండ మెజార్టీని వాళ్ళు చేకూర్చడం కూడా జరిగింది. ఇప్పుడు కూటమి వాళ్ళు విజయోత్సవం చేయమంటున్నారు సంవత్సరం అయిన సందర్భంగా. అంటే ఇదిగో మన రాష్ట్రానికి ఒకేపు నుంచి విశాఖ ఉక్కు నగరానికి సంబంధించి 11,400 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చేసి మళ్ళీ అది పనులు మొదలుపెట్టే కార్యక్రమంలో చేసాం మేము. అది అమ్మే కార్యక్రమాన్ని ఆపేసామని చెప్పని అదొకటి. తర్వాత పోలవరానికి 12,400 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు మొదటి దశ పూర్తి కావడం కోసం. అది ఒకటి తెచ్చుకున్నారు కాబట్టి పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. అమరావతికి నిధులు తెచ్చుకున్నారు 43,000 కోట్ల రూపాయలు. అందుట్లో 15,000 కోట్ల రూపాయలు రాయితీ. ఇది మనం అప్పుగా తీసుకున్నది కాదు, కేంద్రం ఇస్తున్నటువంటి రాయితీ. అందుట్లో 1,500 మనం కట్టాలన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాన్ని వాళ్ళు అది కూడా మేమే కడతామని చెప్పి కేంద్రం మనకి అవకాశం ఇచ్చింది. నిధులు వచ్చినాయి, ఆ పనులు కూడా మొదలవుతూ ఉన్నాయి. ఇంతవరకు చూసుకుంటామంటే మిగిలిన విషయాలన్నీ చూసుకుంటామంటే రహదారులు గతం కంటే బాగున్నాయి. మిగిలింది ఇప్పుడు అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మాణం కూడా పూర్తవుతూ ఉంది. కృష్ణానది మీద ఏదైతే ఉందో గతంలో అనుకున్నది వాళ్ళు మధ్యలో ఆపివేస్తే దాన్ని పూర్తి చేసుకుంటూ ఈరోజు మనం విజయవాడ వెళ్ళే పని లేకుండా హైదరాబాద్ వచ్చే వాళ్ళకి ఇబ్రహీంపట్నం దాకా కలిసే విధంగా అవి కూడా పూర్తయిపోతున్నాయి. కాబట్టి ఇట్లా అంటే కేంద్రం దగ్గర నుంచి మనం అడిగినది తడువుగా మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఇదోధికంగా సహాయం చేస్తుంది, బాగా సహాయం చేస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిధులు తెచ్చుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు ఎన్నికెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి వస్తూ ఉన్నాయి. లూలు మాల్ వచ్చింది, రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఆదాని వాళ్ళు వచ్చారు. ఇవన్నీ కూడా ఎన్నికి వస్తూ ఉంటాయి. కొత్త ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. గ్రీన్ ఎనర్జీ కావచ్చు, సోలార్కు సంబంధించింది కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించింది కావచ్చు. ఇప్పటి వరకు మనకంతున్న లెక్కల ప్రకారం 6,50,000 కోట్ల రూపాయల పైమాట ఏదన్నా కానీ రాష్ట్రానికి వివిధ అంటే కేంద్రం నుంచి కావచ్చు,
బయట వచ్చే పరిశ్రమల గురించి కావచ్చు, ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల రేపొద్దున ఆ పనులన్నీ మొదలవుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించి కనీసం అందుట్లో జీఎస్టీ వచ్చే డబ్బులే దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది, 18% వేసుకుంటూ ఉంటే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే పనులు మొదలవుతున్నాయి, ఉద్యోగ కల్పన జరిగిందనే నమ్మకం ఏర్పడిపోయింది. 4-3 లక్షల మందికి పైన ఉద్యోగ కల్పన జరగబోతుంది. అలాగే మొన్న ఏదైతే ఈ ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి 16,834 పోస్టులని మీరు ప్రకటించడం కూడా జరిగింది. దాని తారీఖు కూడా మీరు ప్రకటించేశారు. ఇవన్నీ కూడా ప్రజలు తృప్తిగా ఉన్నారు. కొంత మీరు వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 చేస్తూ ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు ఈరోజు 4,000 రూపాయలు చేసి అందజేస్తూ ఉన్నారు. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపే వాళ్ళకి అందజేస్తూనే ఉన్నారు. ఇవి కూడా గతంలో కంటే అధికంగా ఇస్తున్నారు. దీనికి కూడా తృప్తిగానే ఉన్నారు. అయినా సరే శ్రేణులు ఇప్పుడు ఉత్సాహంగా మీ పిలుపుకి ఎందుకు స్పందించట్లేదు? ఇది ఒక్కసారి కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ జరుగుతుంది లోపం? కార్యకర్తకి అధినాయకత్వానికి ఎందుకు తెరలు అడ్డుపడతా ఉన్నాయి? ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఇలాంటి పొరపాట్లే జరిగినాయి. కార్యకర్తలను దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఎందుకు కార్యకర్తలు దూరం అవుతున్నారు? ఎక్కడ లోపం జరుగుతోంది? శాసనసభ్యుల వల్ల జరుగుతుందా? స్థానిక నాయకుల వల్ల జరుగుతుందా? అధినాయకుల వల్ల జరుగుతుందా? మీరు కూర్చొని సమీక్ష చేసుకుంటూ ఉంటే ఈ సమస్యకి పరిష్కారం చాలా సులువు. కార్యకర్తలకు గొంతెమ్మ కోరికలు ఏమి ఉండవు. వాళ్ళ భుజం తడితే చాలు, మేము ఉండామని భరోసా ఇస్తే చాలు. అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా సరే ఈ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి వచ్చిందనే నేను భావిస్తున్నాను. అందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, కోవర్టులు కూడా వస్తున్నారని చెప్పి ఆయన గుర్తించాడు. ఇది కార్యకర్తలు నిజంగానే వాళ్ళ మీద పోరాడి 5 సంవత్సరాలు వాడు పెట్టిన బాధలు బరాయించేసి పోరాడి గెలిచిన ఈ ఇళ్ళు ఈరోజు మళ్ళీ అదే వాళ్ళు వచ్చి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది శాసనసభ్యుల దగ్గర వాళ్లే పెత్తనం చేస్తూ నిజమైన కార్యకర్తలను దూరంగా పెట్టి ఈరోజు వాడు చేసుకున్న దానికి చాలా బాధపడిపోతూ ఉన్నారు చాలామంది. దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో బాబు గారి దృష్టికి వచ్చిందనే భావించాలి. 2 పర్యాయాలు ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని వీలైనంత వరకు సరి చేసుకుంటూ ఉంటే కూటమి విజయానికి ఆటంకాలు అయితే ఉండవు. మీరు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, సంపద సృష్టి మార్గం కూడా చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు ఇలానే చేసుకుంటూ కార్యకర్తలతో కూడా సమన్వయం కనుక ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బందులు ఉండవనేది అయితే ప్రజల అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.